పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తు ప్రభుని యందు ప్రియ దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, యాత్ర ఇది ఒక పుణ్యయాత్ర. జూబిలీ యాత్ర, కనాను యాత్ర, ఇది మనందరి పరలోకపు యాత్ర అనే ఈ శీర్షికతో నిరీక్షణతో కలిసి ప్రయాణిస్తున్న శ్రీసభ యాత్రికులమైన మనమందరం ఈ జూబిలీ ధ్యాన వడకంలో ప్రతిరోజు మంచి మనసుతో దేవుడి ముందుకు వచ్చి ఇలా పరిశుద్ధ స్వరాన్ని ఆలకిస్తున్నందుకు మీ అందరికీ ప్రభు యేసు నామములో శుభాశీస్సులు పలుకుతూ ఈనాటి వాక్కు పరిచర్యకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈనాటి మన ధ్యానాంశం 59వ రోజు ప్రయాణంలో ఎష్కోలు లోయ. ఎష్కోలు లోయ, ఈ ఎష్కోలు లోయ మనందరి జీవితంలో నేర్పించే ఆధ్యాత్మిక పాఠాలు మనం నేర్చుకుందాం. నిన్నటి రోజునే ద టర్నింగ్ పాయింట్ కాదేశు అనే ఈ ప్రాంతంలో నుండి మోషే ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క వేగు చొప్పున 12 మంది వేగులను, 12 మంది గూఢచారులను ఆ కనాను భూమికి పంపి, కాదేశు నుండి కనాను భూమికి పంపి, ఆ కనాను భూమి ఎట్టిదో, అక్కడున్న భౌగోళిక పరిస్థితులు ఏంటో, అక్కడున్న భూమి సారవంతమైనదో కాదో, అక్కడ నదులున్నాయో సరస్సులున్నాయో అడవులున్నాయో లేదో, అక్కడ వాతావరణం ఎలా ఉందో చూసిరమ్మని, అక్కడ మనుషులు ఎలా ఉన్నారో చూసిరమ్మని మోషే 12 మంది వేగులను పంపితే, కనాను భూమిలో ఈ 12 మంది వేగులు వెళ్ళి హెబ్రోనులో ఉన్న ఎష్కోలు లోయలోకి చేరిరి అని మనం చదువుకోబోతున్నాం ఈరోజు. రండి ముందుగా చదువుకుందాం. సంఖ్యాకాండం 13వ అధ్యాయము 23వ వచనము. అంతటా వేగుల వాండ్రు ఎష్కోలు లోయ చేరుకునిరి. అక్కడ ఒక గుత్తిగల ద్రాక్షరమ్మను ఒక దానిని కోసి, ఆ గుత్తిని 2 మనుజులు కర్ర మీద మోసిరి. మరియు దానిమ్మ పండ్లను అంజూరపు పండ్లను కూడా కోసుకుని పోయిరి. అతడ ఇజ్రాయేలీలు ద్రాక్ష గుత్తిని కోసిరి కావున ఆ తావునకు ఎష్కోలు లోయ అని పేరు వచ్చెను. ఓకే, మళ్ళా జ్ఞాపకం చేస్తున్నాను. ఇది ఇజ్రాయేలీల ఎడారి యాత్రలో అందరికీ సంబంధించిన స్టేషన్ కానీ స్థలం కానీ కాదు. అందుకనే దీనికి 33rd స్టేషన్ అని నేను పేరు పెట్టను. కేవలము ఇజ్రాయేలీల గుంపులో నుంచి ఒక 12 మంది వేగులు మాత్రం కనాను భూమి ఎలాంటిదో చూసి వచ్చే కార్యక్రమంలో కాదేశు నుండి ఆ 12 మంది బయలుదేరి హెబ్రోనులో ఉన్నటువంటి ఎష్కోలుకు చేరి, ఎష్కోలులో ఎంత సారవంతమైన భూమి, ఇంతవరకు ఎడారిలోనే నడిచారు వాళ్ళు. ఈ ఎడారి మార్గంలో ఎష్కోలు లోయ పచ్చటి ఏదేను తోటలా కనిపించింది వాళ్ళకి. అందుకే ఆ లోయలో నుండి ఒక ద్రాక్ష గుత్తి కోశారు. ఈ ద్రాక్ష గుత్తి ఎంత పెద్దదో చూడండి. 2 మనుషులు కావడి మీద మోసుకునేటంత పెద్ద ద్రాక్ష గుత్తి, అంజూరపు పండ్ల గుత్తిని, దానిమ్మ పండ్ల గుత్తిని కూడా వాళ్ళు తీసుకుని వచ్చి, ఇదిగో ఎంత సారవంతమైన భూమి ఎష్కోలు లోయ అని చూపించారు. ప్రియులారా, ఈరోజు ఈ ఎష్కోలు లోయ ప్రయాణంలో ఉన్నటువంటి మీకు నాకు నేర్పించే పాఠాలు ఏంటో నేర్చుకుందాం. ఎష్కోలు అన్న మాటకు అర్థం 2 అర్థాలు ఉన్నాయి. మొదటి అర్థం గెల లేదా గుత్తి, రెండవ అర్థం ధైర్యము అని అర్థం. ముందుగా ఈ మొదటి అర్థం గురించి మాట్లాడదాం. గెల లేదా గుత్తి. ప్రియులారా, ఎష్కోలు అనగా గెల. ఏ పండ్ల గుత్తినైనా మీరు చూడండి, అందులో ఆ గుత్తిలో ఒకవైపు యాపిల్ పండ్లు, ఇంకోవైపు సీతాఫల పళ్ళు, ఇంకోవైపు దానిమ్మ పండ్లు, ఇంకోవైపు అరటి పండ్లు అలా ఉంటాయా? లేదు. రకరకాల ఫలాలు ఆ గెలలో ఉండవు. ఒకే రకమైన ఫలాలు ఒకే చోట ఒక గుత్తిగా, ఒక కూర్పుగా ఆ గెలలో ఉంటాయి. మళ్ళా చెప్తున్నాను, ఎష్కోలు అనగా గెల లేదా గుత్తి. ఆ గెలలో ఒకే రకానికి చెందిన పళ్ళు ఒక కూర్పుగా,
ఒక అమరిక చేసినట్లుగా. అరటిపళ్ళు గెల చూడండి, అరటిపళ్ళు గెలలో కిందంతా అరటిపళ్ళు, పైనంతా యాపిల్ పళ్ళు ఉంటాయా? లేదు. గెల మొత్తం అరటిపళ్ళే ఉంటాయి, కానీ అరటిపళ్ళన్నీ ఒక వరుసలో, ఒక క్రమములో, ఎవరో ఏదో పేర్చినట్లుగా కూర్చున్నట్లుగా ఉంటాయి. నేను మాట్లాడుతున్న ఈ ఎష్కోలు అనేది జీవము గల దేవుడి సంఘానికి సాదృశ్యంగా ఉంది. మనం ఆరాధనకి వెళ్తున్న మన చర్చికి గుర్తుగా ఉంది. ఆ గెలలో, ఆ గుత్తిలో రకరకాల పళ్ళన్నీ ఎలాగైతే ఒకే వరుసలో ఉంటాయో, ఎష్కోలు అని పిలువబడుతున్న ఈ సంఘంలో కూడా ఒకే రకమైన ప్రజలు కలిసిమెలిసి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు. జీవము గల దేవుడి సంఘంలో ఒకే గెలలో ఉన్నటువంటి ఒకే రకమైనటువంటి ఫలాలు ఎలాగైతే ఉంటాయో, అక్కడ యాపిల్ పండని, సీతాఫలం అని, దానిమ్మ పండని, జామ పండని, అరటి పండని, రకరకాల ఫలాలు ఆ గెలలో ఉండవు. ఒకే రకమైన ఫలాలు ఒకే గెలలో ఉంటాయి. సంఘానికి వెళ్తున్న మనం, పౌలు గారు ఎఫెసుకు రాసిన లేఖ 4వ అధ్యాయము, మనకు బాగా పరిచయమైన మాటలవి. 3 నుండి 6 వచనాల్లో ఏమంటున్నారో చూడండి. మిమ్ము ఒకటిగా బంధించు శాంతి ద్వారా ఆత్మవసుగు ఐక్యమును నిలుపుకొనుటకు సాధ్యమైనంతగా ప్రయత్నింపుడు. శరీరము ఒక్కటే, ఆత్మయు ఒక్కటే. మిమ్ము దేవుడు పిలిచినదియు ఒక నిరీక్షణకే గదా. ఒకే ప్రభువు, ఒకే విశ్వాసము, ఒకే జ్ఞానస్నానము, ఒకే దేవుడు, మానవులందరకు ఒకే తండ్రి. అర్థమైందా? సో సంఘములో మనం ఎలా ఉండాలి? ఒకే తండ్రికి తగిన బిడ్డలముగా జీవించాలి. గెలలో రకరకాల పళ్ళు కాకుండా అన్నీ ఒకే రకమైన పళ్ళు ఎలాగైతే ఉంటాయో, సంఘంలో బ్రతుకుతున్న మనం తరతమ భేదాలు, విభేదాలు, అభిప్రాయ భేదాలు లేకుండా అందరూ ఒకే తండ్రికి చెందిన బిడ్డలంగా బ్రతకాలి. ప్రాంతీయ భేదాలు లేకుండా, రేసిజం, కుల వర్గ విభేదాలు లేకుండా, క్యాస్టిజం, భాషా భేదాలు, వర్ణ విభేదాలు లేకుండా మనం అందరము కలిసి ఒకే తండ్రి బిడ్డలుగా జీవించాలి ఈ ఎష్కోలు అని పిలువబడే సంఘంలో. ఇది మొదటి పాఠం. అలాగే గెలలో ఒకే రకమైన ఫలాలు ఉంటాయి, కానీ సైజులో తేడా ఉంటాయి. చూసారో లేదో మీరు? అరటిపళ్ళు గెల చూడండి, పైనున్నవన్నీ కూడా పెద్ద పెద్ద ఫలాలు ఉంటాయి. అలా 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 కిందకు వచ్చేసరికి ఫలాల సైజు మారిపోతుంది, చిన్న ఫలాలు ఉంటాయి. గెలలో ప్రియులకు దేవుని బిడ్డలారా, రకరకాల ఫలాలు ఉండవు, అన్నీ ఒకే రకమైన ఫలాలు. అలాగే సంఘంలోకి రాకముందు మనం సమాజంలో ఎవరైనా కావచ్చు. సమాజంలో మనం ఎంపీలము, ఎమ్మెల్యేలము, ఎంఆర్ఓలము, కలెక్టర్లము, డిప్యూటీ కలెక్టర్లము కావచ్చు. సంఘంలోకి రాకముందు మనం బయట పెద్ద మనుషులం కావచ్చు, లేకపోతే ఏదో కూలీ నాలీ చేసుకునే సాదాసీదా సామాన్యమైన ప్రజలం కావచ్చు. సంఘంలోకి వచ్చాక గెలలో చిన్న పళ్ళు ఉంటాయి, పెద్ద పళ్ళు ఉంటాయి. సంఘంలో, సమాజంలో వారు చేసే పని బట్టి చిన్నవాళ్ళు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు. స్థాయి అంతస్తులు బట్టి పెద్దవాళ్ళు ఉంటారు, చిన్నవాళ్ళు ఉంటారు. వయసును బట్టి చిన్నపిల్లలు ఉంటారు, పెద్ద వయసులో ఉన్నవాళ్ళు ఉంటారు. ఎవరైనా అందరూ ఒకే గెలలో కూర్పుగా, ఒక క్రమంగా గెలనే అంటిపెట్టుకుని ఉండాలి. గెల, ఎష్కోలు అనగా గెల. ఇది సంఘానికి గుర్తు. సమాజంలో బయట మనం పెద్దవాళ్ళమైనా చిన్నవాళ్ళమైనా సంఘంలోకి వచ్చేసరికి పెద్ద చిన్న తేడా లేకుండా అందరము సంఘములో ఒకే తండ్రి బిడ్డలముగా ఒక కూర్పుగా బ్రతకాలి అన్నది దేవుడి యొక్క ఆశ. ఓకే, దీని పేరు ఎష్కోలు లోయ. ఎష్కోలు లోయ. లోయ అని అనడంతోనే మీకు తెలుసు, రెండు కొండల మధ్య, రెండు ఎత్తైన కొండల మధ్య ఏర్పడిన చోటునే లోయ అంటాం. అటు ఇటు ఎత్తైన పర్వతాలు, ఆ మధ్యలో కొంచెం లోతట్టుగా ఉండే ప్రాంతాన్ని లోయ అంటాం. ప్రియులారా, ఎష్కోలు అని పిలువబడే సంఘం లోయలో ఉంది ఈరోజు. ఏ లోయలో ఉంది? రెండు ఎత్తైన పర్వతాల మధ్య ఊగిసలాడే లోయలో ఉంది సంఘం ఈరోజు.
ఒకవైపు లోకం అనే పర్వతం, ఇంకోవైపు పరలోకం అనే పర్వతం. ఒకవైపు చెడు అనే పర్వతం, మరొకవైపు మంచి అనే పర్వతం. ఒకవైపు లోకంలో ఉన్న సైతానుడు, మరోవైపు దేవుడు. ఒకవైపు మరణం, ఇంకోవైపు జీవం. ఒకవైపు కీడు చేయమని లోకం చెప్తుంది, ఇంకోవైపు మేలే చేయమని దేవుడు చెప్తున్నాడు. ఇలా రెండు పర్వతాల మధ్య సంఘములో ఉన్న ప్రతి క్రైస్తవుడు ఊగిసలాడుతూ ఉన్నాడు. ఎష్కోలు లోయ ఎలాగైతే రెండు పర్వతాల మధ్యలో ఏర్పడిందో, ఆ లోయ సంఘంలో ఉన్న ప్రతి క్రైస్తవుడు, ప్రయాణంలో ఉన్న ప్రతి విశ్వాసి ఈరోజు ఈ రెండు పర్వతాల మధ్య ఊగిసలాడుతూ ఉన్నాడు. ఒకవైపు దేవుడితో నడవాలనే ఆతృత ఉంది, మరోవైపు పాపాన్ని విడిచిపెట్టుకోలేని సమర్థత ఉంది మనలో. ఒకవైపు దేవుడితోనే బ్రతకాలన్న గుండెల నిండా గంపెడంత ఆశ ఉంది, మరోవైపు పాపాన్ని విడిచిపెట్టుకోలేనంత బలహీనత కూడా ఉంది. దేవుణ్ణి కోరుకునే మనస్సు ఒకవైపు ఉంది, శరీరాశలు జయించలేని బలహీనత మరోవైపు. ఈ రెండు బలము బలహీనతల మధ్య, ఈ రెండు పర్వతాల మధ్య ఊగిసలాడే లోయ అని పిలువబడే సంఘంలో ప్రతి విశ్వాసి బ్రతుకుతూ ఉన్నాడు. పౌలు గారు అంటూ ఉంటారు, రోమిలకు వ్రాసిన లేఖ 7వ అధ్యాయము 21 నుండి 23 వచనాల్లో, మంచి చేయగోరిన నాకు చెడు చేయుటయే మిగులుచున్నది అను ఈ నియమము ఒకటి నాలో పనిచేయుచున్నట్లు నేను తెలుసుకుంటుని, నా అంతరాత్మ దేవుని ధర్మశాస్త్రమునందు ఆనందించుచున్నది. కానీ నా శరీరమున వేరొక నియమము పనిచేయుట నాకు గోచరించుచున్నది. ఈ నియమము నా మనస్సు యొక్క ఆమోదమును పొందిన ధర్మశాస్త్రముతో పోరాడుచున్నది. ఇది నా శరీరమందు పనిచేయుచున్న పాపపు చట్టమునకు నన్ను బందీని చేయుచున్నది. పౌలు గారు చెప్పే మాటలు ఏంటంటే, నాలో రెండు నియమాలు పనిచేస్తున్నాయి. ఒకవైపు మంచి చెయ్యాలనే ఆలోచన, మరోవైపు మంచిని చెయ్యకుండా అడ్డుకునే ఆ చెడు. అందుకని నేనేం చెయ్యాలో అది చెయ్యలేకపోతున్నాను అంటూ 24వ వచనంలో అయ్యో నేనెంత దౌర్భాగ్యుడును అని పౌలు గారు తన గురించి చెప్పుకుంటున్నాడు. ప్రియులారా, ఒక్క పౌలు గారే కాదు, ఆ ఎష్కోలు లోయే కాదు, వాక్యం బోధించే నా మొదలు వాక్యాన్ని వింటున్న మనమందరం రెండు పర్వతాల మధ్య ఊగిసలాడే బ్రతుకు మన జీవితం. ఈ ప్రయాణంలో, ఈ యాత్రలో ఇలా ఎష్కోలు లోయ ఎలాగైతే రెండు పర్వతాల నడుమ ఊగిసలాడుతుందో, యాత్రలో, ప్రయాణములో ప్రతి ప్రయాణికుడు ఈ రెండు తడవల మధ్య, ఈ రెండు తలంపుల మధ్య ఊగిసలాడుతూ వెళ్తున్నాడు. ఏది చూడకూడదనుకుంటాడో అదే చూసేస్తూ ఉన్నాడు. ఏది వినకూడదనుకుంటామో అదే వినేస్తూ ఉన్నాము. ఏది చేయకూడదనుకుంటామో అదే చేసేస్తున్నాము. ఏది ఆలోచించకూడదనుకుంటున్నామో అదే ఆలోచిస్తున్నాము. ప్రియులారా, ఈ రెండు పర్వతాల మధ్య అనుభవమే ఎష్కోలు అనుభవం, ఎష్కోలు సంఘ అనుభవం. అయితే ఈ ఊగిసలాట నుండి ఎలా బయటపడాలి? ఇది ప్రశ్న. ఎష్కోలు అనే ఈ ప్రాంతం ఎక్కడుందని చదువుకున్నాం సంఖ్యాకాండం 13వ అధ్యాయంలో. హెబ్రోను అనే ప్రాంతంలో ఎష్కోలు ఉంది. హెబ్రోను అనగా సహవాసం, దేవుడితో సహవాసం చేసే చోటు, అంటే దేవుణ్ణి ప్రార్థించే చోటు అని అర్థం. సహవాసం ఉన్న చోటులోనే ఎష్కోలు ఉంది. ప్రియులారా, ఈ లోయ అనుభవంలో ఉన్న మీరు నేను లోకం పరలోకం, సైతాను దేవుడు అనే ఈ రెండు బలమైన పర్వతాల మధ్య ఊగిసలాడుతున్న మనం ఈ లోయలో నుండి బయటపడాలి అంటే హెబ్రోనులో ఉన్న దేవుడితో సహవాసం చేయాలి, ఆ దేవుడితో ప్రార్థన చేయాలి, ఇలా వాక్యాన్ని ఎప్పుడూ ధ్యానిస్తూనే ఉండాలి. అప్పుడు దేవుడితో చేసే ఆ సహవాసం లోకాన్ని జయించేలా చేస్తుంది, సైతాను మీద గెలిచేలా చేస్తుంది, మరణం మీద విజయాన్ని పొందేలా చేస్తూ ఉంది. కాబట్టి ఈరోజు ప్రశ్నించుకుందాం, ఈ యాత్రలో ఉన్న మనం, నా సహవాసం ఎవరితో నేను జీవిస్తూ ఉన్నాను? 24 గంటలు రోజులో ఎక్కువ సమయం ఎవరితో గడుపుతున్నాను? ఎష్కోలు లోయ హెబ్రోనులో ఉంది కనుక లోయ అనుభవం నుంచి బయటపడగలగాలి. లోయలో కూడా
లోయలో కూడా పచ్చటి పచ్చటి ఏదేనులాగా మారగలిగింది. ప్రియులారా, లోయ లాంటి అనుభవాల్లో మనం జారిపోతున్నా పచ్చగా మనం కూడా ఎదగాలి అంటే మనం చేయాల్సిన సహవాసం దేవుడితోనూ దేవుడి వాక్యంతోనూ దేవాలయముతోనూ సహవాసం చేయాలి తప్ప టీవీలతోనూ సెల్ ఫోన్లతోనూ ఈ లోకములో ఉన్న చెడు స్నేహాలు చెడు పరిచయాలతో కాదు అన్న సంగతి జ్ఞాపకం చేసుకోండి. యోహాను గారు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 3వ వచనం చదువుతాను. పితతోడను కుమారుడు యేసుక్రీస్తు తోడను మాకు గల సహవాసములో మీరును మాతో చేరుటకై మేము వినినవియు కనినవియు అగువాణిని మీకు ప్రకటించుచున్నాము. మన సహవాసం ఎవరితో ఉండాలని యోహాను గారు చెప్తున్నారు? తండ్రి కుమార పరిశుద్ధాత్మలతో మనము కలిసి సహవాసము చేయాలి అని. అందుకేనండి మన ఈ ప్రార్థనలు, ఈ రిట్రీట్లు, ఈ కోటాలు, ఈ వాక్కు పరిచర్య, ఈ బైబిల్ స్టడీ అంతా దేనికోసం? తండ్రి కుమార పరిశుద్ధాత్మ అయిన త్రిత్వైక సర్వేశ్వరునితో సహవాసం చేయటానికి. ప్రియులారా, ఎష్కోలు లోయ హెబ్రోనులో ఉన్నట్లు లోయల్లో ఉన్న మనం, మన కుటుంబాలు ఏ లోయలో ఉన్నాం? పాపపు లోయలో ఉన్నాం, బాధల లోయలో ఉన్నాం, శ్రమల లోయలో బ్రతుకుతున్నాం, సమస్యల సుడిగుండాల్లో బ్రతుకుతున్నాం. ఈ లోయ అనుభవం నుండి బయటపడాలంటే ఒకే ఒక్క మార్గం, దేవుడితో సహవాసం చేయాలి, దేవుని వాక్కుతో సహవాసం చేయాలి. రైట్. ఇలా దేవుడితో సహవాసం చేస్తే ఎష్కోలు లాంటి లోయలో దేవుడు ఏం పండించాడు, ఏం పుట్టించాడో చూడండి. ఎష్కోలు అనేది మన సంఘం మాత్రమే కాదు, మన కుటుంబం లోయలో ఉంది. 2 పర్వతాల మధ్య ఊగిసలాడుతుంది. కానీ హెబ్రోను దేవుడితో సహవాసం చేస్తే ఆ ఎష్కోలులో పట్టిందల్లా బంగారమే. ఆ ఎష్కోలు అనే భూమిలో నాటిందల్లా 100 ఫలితాన్నిస్తుంది. చూడండి, ఎష్కోలులో దేవుడితో సహవాసం చేస్తే ఎలాంటి పంటలు పండాయంటే ద్రాక్ష గుత్తి, దానిమ్మ పండ్ల గుత్తి, అత్తి పండ్ల గుత్తి. వీటి గురించి మాట్లాడుతూ ఈ ద్రాక్ష గుత్తి మనకు నేర్పించే పాఠం ఏంటో విందాం. నెంబర్ 1, ద్రాక్ష గెల. అసలు ఎష్కోలు అంటేనే ఇందాక మనం మాట్లాడుకున్నాం, గెల, గుత్తి అని అర్థం కదా. ద్రాక్ష గెల. ఈ ద్రాక్ష గెల మామూలుగా మనకు మార్కెట్లో ద్రాక్ష గుత్తి అంటే ఇలా చేత్తో పట్టుకుని ఇలా చూస్తే ఎంత ఉంటుంది, మహా పెద్ద గుత్తి అయితే ఎంత సైజు ఉంటుంది కదా మన ప్రాంతంలో దొరికేవి. కానీ ఎష్కోలు లోయ ఎంత సారవంతమైన భూమంట. మనం ఇందాకల వాక్యంలో విన్నాం, 2 మనుజులు ఒక దండె మీద, ఒక కావడి మీద, ఒక గెడ మీద ఆ ద్రాక్ష గుత్తిని తగిలించి కావడి మోసినట్లుగా 2 మనుజులు మోస్తున్నారంట. అంత పెద్ద ద్రాక్ష గుత్తి. గుత్తే అంత పెద్దదైతే ఇంకా ద్రాక్ష ఫలం ఎంత పెద్దగా ఉంటుందో ఊహించుకోండి. ప్రియులారా, ద్రాక్ష గుత్తి దేనికి గుర్తంటే నేనే ద్రాక్షావల్లి అని పలికిన యేసయ్యకు గుర్తు. అందు ద్రాక్ష ఫలము నుంచి వచ్చే రసం సంతోషానికి గుర్తు. ఈ 2 మాటలు కలపండి. ద్రాక్ష గుత్తి దేనికి గుర్తు? ఎవరికి గుర్తు? మనం ఆరాధిస్తున్నటువంటి యేసయ్యకు గుర్తు. ద్రాక్ష పండ్లు పిండగా వచ్చే ఆ రసం సంతోషానికి గుర్తు. అంటే మన జీవితంలో మనల్ని దుఃఖపెట్టేవారు ఎవరైనా ఉండొచ్చు, కానీ మన బ్రతుకులో సంతోషాన్ని ఇచ్చింది మాత్రం ద్రాక్ష గుత్తి అయినటువంటి యేసు ప్రభువు మాత్రమే. మన బ్రతుకులో మన కన్నీటికి కారణం ఎవరైనా కావచ్చు, కానీ మన సంతోషానికి కారణం మాత్రం ద్రాక్షవల్లి అయిన యేసు ప్రభువు మాత్రమే. ప్రపంచంలో ప్రతి మనిషి మన కంటికి ఏడుపు తెప్పించేవాడే, కన్నీరు తెప్పించేవారే, కానీ యేసు మాత్రమే మనకు సంతోషాన్ని తెప్పించేవారు. ఆయన ఎటువంటి దేవుడో తెలుసా? కీర్తనల గ్రంథం 30వ కీర్తన మనందరికీ తెలుసు, 11వ వచనము. నీవు నా శోకమును నాట్యముగా మార్చితివి, సంతాప సూచకముగా నేను తాల్చియున్న గోనెను తొలగించితివి, నాకు ఆనందకరమైన వస్త్రములను కట్టబెట్టితివి. అవును ప్రియులారా, ఎష్కోలు లోయ అనే సంఘములో, మన కుటుంబంలో ద్రాక్ష గెల
ఆయన యేసు ప్రభువు సంతోషాన్ని పుట్టించాలి అంటే నిత్యము మన కుటుంబాల్లో, మన సంఘాల్లో హెబ్రోనులో ఉన్న దేవుడితో మనం సహవాసం చేస్తే, లోకంలో ఎవరెవరు నీ జీవితంలో కన్నీటికి కారణమయ్యారో ఎష్కోలులో ఉన్న దేవుడు ఆ ద్రాక్ష గెల నీ కన్నీటిని నాట్యంగా మారుస్తూ ఉంది. శోక వస్త్రాలు ధరించిన నీకు ఆనందకరమైన వస్త్రాలు ధరింపచేస్తారు. ఎందుకంటే ఆయన పుట్టిందే దేనికంటే, లూకాసు వార్త 2వ అధ్యాయం 10వ వచనంలో ఆయన పుట్టుక సమస్త జనులకు పరమానందాన్ని కలిగించే శుభవార్త అని దేవుడు దూత ప్రకటించింది. ప్రియులారా, ఆనందాన్నిచ్చే ప్రభువు ద్రాక్ష గుత్తి, ద్రాక్ష ఫలములో పిండగా వచ్చిన రసం, యేసయ్య అనే ఆ ద్రాక్ష ఫలము పిండగా వచ్చిన రక్తము ద్వారా మాత్రమే మనకు ఆనందం, సంతోషం, పరమానందం. అయితే ఇక్కడ వినండి, ఆ ద్రాక్ష గెలను 2 మనుజులు ముందొకలు వెనకాతలొకలు పట్టుకొని మోసినట్లుగా సంఖ్యాకాండం 13వ అధ్యాయం 23లో మనం ఇందాక చదువుకున్నాం. ద్రాక్ష గెలైన యేసు ప్రభువుని ఈ లోకానికి మోసుకుని వచ్చిన 2 మనుజులు ఎవరో తెలుసా? ఒకవైపు పిత, మరోవైపు పరిశుద్ధాత్మ. ఒకవైపు తండ్రి దేవుడు, మరోవైపు పరిశుద్ధాత్మ దేవుడు. ఈ 2 క్రీస్తు అనబడే ద్రాక్ష గెలను ఈ లోకానికి తీసుకొని వచ్చారు, ఆధ్యాత్మిక కోణంలో మాట్లాడితే. అయితే ఆ 2 మనుషులు అంటే తండ్రి, పరిశుద్ధాత్మ ఈ ద్రాక్ష గెల అయినటువంటి యేసు ప్రభువుని పరలోకం నుండి ఈ లోకానికి ఎలా తీసుకుని వచ్చారు? వారికి ఏం అవసరమైంది? ఒక దండె మీద ద్రాక్ష గుత్తిని తగిలించుకొని, విన్నాం కదా, ఒక గెడ మీద, ఒక కావడి మీద ద్రాక్ష గుత్తిని తగిలించుకొని ఈ లోకానికి మోసుకొని వచ్చారు. నేను మాట్లాడుతున్న ఆ దండె, ఆ గెడ, ఆ కావడి ఎవరనుకున్నారు? మనము గౌరవిస్తూ ఆప్యాయంగా అమ్మా అని పిలుస్తున్నటువంటి ఆ మరియ తల్లే. ప్రియులారా, కావడి ఎవరు పచ్చిది వాడరు. పచ్చిది వాడితే విరిగిపోతుంది. ఎండిపోయిన కర్రను ఒక గెడగా, ఒక దండగా, ఒక కావడిగా వాడుతారు. మరియ తల్లిలో పాపపు పచ్చిదనము లేదు. పూర్తిగా ఏ మాత్రం ఎక్కడ వెతికినా పాపము అనే పచ్చిదనం లేని నిష్కలంక మాత, అమల విమల కన్యక, జన్మ పాప రహితోద్భవి. ఆ 2 మనుషులకు, తండ్రి పరిశుద్ధాత్మలకు ఈ లోకములో ఎక్కడ ఎతికినా అందరిలోనూ పాపపు పచ్చిదనం ఉన్నవాళ్ళే. పాపమనేది లేని వ్యక్తి ఎవరున్నారా అని వెతికితే మరియ తల్లి, నజరేతూరులో ఉన్న మరియ తల్లి కనబడింది. ఆ మరియ తల్లి అని పిలువబడే ఆ కావడికి, ఆ పాపపు పచ్చిదనము లేని ఆ తల్లికి ఈ ద్రాక్ష గెడను తగిలించి ఆ 2 తండ్రి పరిశుద్ధాత్మలు పరలోకము నుండి ఈ భూలోకానికి తీసుకుని వచ్చారు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇక్కడే మరియ తల్లి మనందరికీ ఒక పాఠం నేర్పిస్తుంది. తాను ఎలాగైతే పాపపు పచ్చిదనము లేకుండా లోకరక్షకుడైన యేసు ప్రభు అని పిలువబడే ద్రాక్ష గెలను ఈ లోకంలోనికి మోసుకుంటూ వచ్చిందో, మనలో కూడా ఎవరిలో అయితే పాపపు పచ్చిదనం ఎండిపోతుందో పూర్తిగా, ఇంకో మాటలో యెషయా గ్రంథం 56:3వ వచనంలో చెప్తారు, మనం ఎండిన అనుభవం కలిగిన వారమై ఉండాలి. అంటే నపుంసకత్వానికి గుర్తు. నోట్లో నుంచి, అంటే దాని అర్థం ఏంటి చెప్తాను చూడండి. పాపపు పచ్చిదనం లేకుండా దేవుడి కోసం, దేవుడి రాజ్యం కోసం ఎండిపోవడం, నపుంసకత్వంగా మారడం అంటే ఏంటంటే, ఒక నపుంసకుడికి అవయవాలన్నీ ఉంటాయి, కానీ తన ఆశ, ఇచ్ఛను నెరవేర్చుకోలేడు. ప్రతి క్రైస్తవుడు క్రీస్తు కోసం ఒక నపుంసకుడిగా మారాలి. కంటి నిండా కామం ఉన్నా ఆ కామాన్ని చంపుకునేవాడే ఉండాలి. నోటి నిండా దుర్భాషలాడే ఆ ఆలోచన వచ్చినా ఆ ఆలోచన చంపుకునేవాడే ఉండాలి. ఒక యోసేపులాగా, ఒక దానియేలులాగా వీళ్ళిద్దరూ దేవుడి కోసం నపుంసకులుగా మారారు. ప్రియులారా, లోకం విషయంలో మనం ఎండిన దండెగా మారితే,
లోకాకర్షణల విషయంలో మనం ఎండిపోయిన కావడిగా మారితే మరియ తల్లిలాగా మనతో మనం యేసయ్యను ఈ లోకానికి మోసుకొని రాగలం. మనం ఎక్కడికి వెళ్ళినా ఆ యేసయ్యను మన కావడి మీద తగిలించుకొని యేసయ్యను మోసుకొని వెళ్ళగలం, తీసుకుని వెళ్ళగలం. సో ఎష్కోలు లోయలో ప్రతి ఒక్కరూ, అంటే సంఘములో ప్రతి విశ్వాసి, కుటుంబంలో ప్రతి క్రైస్తవుడు క్రీస్తు కోసం బ్రతికేవారిగా మనం మారాలి. క్రీస్తును మరియ తల్లి ఎలాగైతే తన జీవితం ద్వారా ఈ లోకానికి మోసుకుని వచ్చిందో ఆ కావడి మీద మనం కూడా క్రీస్తును ఈ ప్రపంచానికి తీసుకుని వెళ్ళేవారమై ఉండాలి. దేవుడి వాక్కును ఈ భూదిగంతాలకు తీసుకుని వెళ్ళేవారమై ఉండాలి. టేక్ ద వర్డ్ టు ద వరల్డ్. ఎష్కోలు లోయలో ముందుగా ఆ గెడ మీద తగిలించింది ఏంటంటే ద్రాక్ష గుత్తి. ఇది యేసయ్యకు, యేసయ్య ఇచ్చే సంతోషానికి గుర్తు. లోకంలో ప్రతి ఒక్కరూ నీ ఏడుపుకు కారణమేమో, కానీ నీ నవ్వుకు కారణం మాత్రం ఈ ద్రాక్ష గెల అయినటువంటి యేసు ప్రభువు మాత్రమే. ఆ ద్రాక్ష గెలను ప్రతి చోటుకు తీసుకువెళ్ళు అంటే దాని అర్థం ఏంటంటే క్రీస్తు నీకు ఇచ్చిన ఆనందాన్ని, ఆ సంతోషాన్ని ఎక్కడికి వెళ్ళినా, కాలేజీకి వెళ్ళినా, ఆఫీస్కి వెళ్ళినా ఆ సంతోషాన్ని ప్రతి ఒక్కరికి దగ్గరికి తీసుకుని వెళ్ళి నువ్వు సంతోషంగా ఉండు, అందరినీ సంతోషంగా ఉంచు. గతంలో విన్నాం, రైట్? ఇక గెడ మీద మళ్ళా ఏం తగిలించారు? రెండోది దానిమ్మ ఫలాల గుత్తి, దానిమ్మ ఫలం. రెండోది దానిమ్మ ఫలం గురించి మనం గతంలో మాట్లాడుకున్నాం కాబట్టి అంత వివరంగా నేను మాట్లాడను, జస్ట్ ప్రస్తావించి ముందుకు వెళ్తా. మిగతా గింజల్లా కాకుండా ఈ దానిమ్మ గింజలన్నీ ఒకదానినొకటి హత్తుకొని ఒకదానిని మీద ఒకటి ఉంటాయి. ఇక్కడ దేవుడు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే ఈ ఎష్కోలు లోయలో దానిమ్మ ఫలములో దానిమ్మ గింజలు ఎలాగైతే ఒకదానినొకటి అంటుకొని హత్తుకొని ఉంటాయో, సంఘమనే ఎష్కోలులో, కుటుంబం అనే ఎష్కోలు లోయలో ప్రతి విశ్వాసి, ప్రతి బిడ్డ, ప్రతి సంఘస్థుడు ఒకరికొకరు హత్తుకొని ఐక్యంగా ఉండాలి. విశ్వాసులందరూ, సంఘస్థులందరూ కలిసిమెలిసి దానిమ్మ గింజల్లో ఒక గింజకు మరో గింజకు ఇసుమంతైన గ్యాప్ ఉండదే, కలిసి ఉంటున్నట్లుగా అందరూ కలిసి ఉండాలి. అందరిది ఒకే మాట అయి ఉండాలి, ఒకే ఆలోచన అయి ఉండాలి, ఒకే ఆరాధన అయి ఉండాలి. ఏలైనా మనందరికీ ఒకే దేవుడు, ఒకే తండ్రి, ఒకే ప్రభువు, ఒకే విశ్వాసము, ఒకే జ్ఞాన స్నానము. రైట్? యోబు భక్తుడు ఈ సందర్భంలో అన్న మాట విందాం. దానిమ్మ ఫలాల గురించి యోబు గారు ఏమంటున్నారు? 41వ అధ్యాయము 16, 15 నుంచి 17 వచనాలు చదువుదాం. దాని వీపు ఒకదానితో ఒకటి పేర్చిన డాళ్ల వరుసల వలె ఉండి పాషాణమన్నట్లు గట్టిగా ఉండును. ఆ వరుసలు ఒకదానికొకటి దగ్గరగా అతుక్కుని ఉండును. వాని మధ్య గాలి కూడా దూరజాలదు. ఆ వరుసలు ఒకదానితో ఒకటి కలిసి ఉండును. వానిని విడదీయును ఎవరి తరము కాదు. అంటే గాలి కూడా చొరబడలేనంత దగ్గరగా, విడదీయలేనంత దగ్గరగా కుటుంబ సభ్యులందరూ కలిసి ఉండాలి. సంఘములో ఆరాధనకి వెళ్తున్న సంఘస్థులందరూ కలిసి ఉండాలి. ఈ రోజుల్లో మనం అలా లేము, ఇది వాస్తవం, ఒప్పుకోవాలి. గాలేంటి? సైతానుడు అందుకే ఈజీగా జొరబడిపోతున్నాడు. మన మధ్య ఐక్యత చెడిపోయింది. సైతాను గాలి దూరిపోయి సుడిగాలిలాగా సుడిగుండాలు సృష్టిస్తూ ఉన్నాడు. సైతానుడు దూరకుండా ఉండాలంటే దానిమ్మ గింజలో ఒక్కసారి చూడండి. దానిమ్మ గింజలన్నీ ఎర్రగా ఉంటాయి. ఆ ఎరుపుదనం యేసయ్య రక్తానికి గుర్తు. ఆ యేసయ్య రక్తం మనలో ప్రవహిస్తే మనం ఐక్యమత్యంగా ఉండగలుగుతాం. ఒకరికొకరము క్షమించి, సహించి, భరించుకుని ప్రేమించుకోగలుగుతాము. యేసయ్య రక్తం మాత్రమే మనందరినీ హత్తుకొని ఐక్యమత్యంగా ఉండేలా చేస్తుంది. ఓకే? దానిమ్మ గింజలు ఎర్రగా ఉంటాయి, గింజలు తీయగా ఉంటాయి. తీయగా అంటే పరిపక్వత పొందిన గింజలు తీయగా ఉంటాయి. ఆ తీయటిదనం దేవుడి వాక్యానికి సాదృశ్యం. యెహెజ్కేలు గ్రంథం 3:3, నీ మాటలు నా నోటికి తేనెవలే తీయగా ఉన్నవి. ఆ వాక్యపు తీయదనం ఉంటే మనం అందరితో దానిమ్మ గింజల్లాగా హత్తుకొని ఐక్యమై కలిసిమెలిసి ఉండగలం. వాక్యపు తీయదనం ఉంటే
ఇక గింజలకు గింజలకు మధ్యలో దానిమ్మ ఫలాన్ని చూస్తే మధ్యలో ఒక తెల్లటి పొర అలా వెళ్తుంది, చూస్తున్నారా మీరు? ఆ తెల్లటి పొర పరిశుద్ధాత్మ దేవుడికి గుర్తుగా ఉంది. రోమిలకు వ్రాయబడిన లేఖ 5వ అధ్యాయం 5వ వచనంలో పరిశుద్ధాత్మ ద్వారా మనలో ప్రేమ పుడుతుందని పౌలు గారు తెలియజేస్తున్నారు. ఆ మాట కూడా ఒక్కసారి చదువుతాను చూడండి. రోమీయులు 5:5. ఈ నిరీక్షణ మనకు నిరాశను కలిగింపదు. ఫ్రాన్సిస్ పోపు గారు మనకిచ్చిన మాట ఇదే. ఏలైనా దేవుడు దానముగా మనకొసగిన పవిత్రాత్మ ద్వారా తన ప్రేమతో మన హృదయములను నింపెను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ నిరీక్షణ మనలో నిరాశను కలిగింపదు. దిస్ హోప్ విల్ నాట్ డిసప్పాయింట్ అస్. జూబిలీ సంవత్సరము ప్రారంభంలో దివంగత ఫ్రాన్సిస్ పోపు గారు మనందరికీ ఈ వాక్కును ధ్యానించమని పిలుపునిచ్చారు. ఈ నిరీక్షణ మనలో నిరాశను కలిగించకుండా ఉండేలా చేసేదేంటి? దేవుడు మనకు దానముగా వసిగిన పవిత్రాత్మ ద్వారా తన ప్రేమతో మన హృదయాలను నింపెను. మనల్ని ఐక్యపరిచేది దానిమ్మ ఫలములో ఒక తెల్లటి పొర ఎలాంటిదో మనందరి జీవితములో తెల్లటి పరిశుద్ధాత్మదేవుడు ఉంటేనే దానిమ్మ గింజల్లాగా మనము ఐక్యంగా హత్తుకుని ఉండగలం. ఎష్కోలు లోయ నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, యాత్రలో బిడ్డలారా ద్రాక్ష గుత్తిలాగా, ద్రాక్ష గుత్తి సంతోషానికి గుర్తు కదా, ఆ సంతోషాన్ని మీరు ప్రతి చోట తీసుకుని వెళ్ళండి. మరియ తల్లి అనే కావడి మీద ద్రాక్ష గుత్తి ఉంది. దానిమ్మ ఫలం మీరు ఎక్కడికి వెళ్ళినా దానిమ్మ గింజల్లో ఉన్న గింజలు ఎంత వరుసగా క్రమముగా హత్తుకొని ఉంటాయో, ఎంత తీయగా ఉంటాయో. మీలో ఉన్న సంతోషాన్ని మోసుకుని వెళ్ళండి, మీలో ఉన్న తీయటి వాక్యాన్ని తీసుకుని వెళ్ళండి. అంత మాత్రమే కాదు, ఒకరికొకరు హత్తుకొని ఐక్యమత్యంగా ఉండండి. ఇక మూడో ఫలం ఏం తగిలించారు? ఒకటి ద్రాక్ష గుత్తి, రెండవది దానిమ్మ ఫలాల గుత్తి, మూడవది అత్తి ఫలాలు, అంజూర ఫలాలు, అంజూర ఫలాల గుత్తి. అంజూర ఫలం అనడంతోనే దేనికి గుర్తు? యెషయా గ్రంథం 38వ అధ్యాయం 21వ వచనం. యెషయా అత్తి పండ్ల గుజ్జును రాజు వ్రణముపై పూసినచో అతనికి ఆరోగ్యము చేకూరునని చెప్పెను. అంటే అత్తి పండ్ల గుజ్జును యెషయా ప్రవక్త ఏం చేశారంట? హిజ్కియా యొక్క వ్రణముల మీద, పుండ్ల మీద పుయ్యగానే హిజ్కియా జబ్బు నయమైపోయింది. అంటే ఈ అంజూర పండ్ల గుజ్జు స్వస్థతకు గుర్తుగా ఉంది. ఓకే, స్వస్థతకు గుర్తుగా ఉంది. ప్రియులారా, సామెతల గ్రంథం ఒకసారి చూడండి. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 30వ వచనం. తప్పు చేసిన వానికి దెబ్బలు మంచి శిక్ష, దెబ్బల వలన నరుల మనసులోని బుద్ధులు మారును. మన ఒంటికి మనసుకు కొన్ని దెబ్బలు తగలడం మంచిదే. ఆ దెబ్బలు తగిలితేనే కానీ మన బుద్ధులు మారవని సామెతల గ్రంథంలో చెప్తున్నారు. కొన్ని గాయాలు మంచివేనండి, మనలో ఉన్న చెడును బయటకు తీసుకొస్తాయి. ఇక్కడ గాయమైంది, పుండైతే ఆ లోపల ఉన్న చెడు అంతా చీము రూపంలో బయటకు వస్తుంది. కొన్ని గాయాలు తగలడం మంచిదే. కానీ ఈరోజు వాక్యం వింటున్న మీరు ఏ గాయాలతో ఉండి వాక్యం వింటున్నారో, మీ గాయాలకు కారకులు ఎవరెవరో నాకు తెలియదు, మీకున్న గాయాలు కూడా నాకు తెలియదు. నాకు తెలిసిందల్లా ఒక్కటే, మీ గాయాలను స్వస్థపరిచేది మాత్రం అంజూర ఫలమైన క్రీస్తు ప్రభువు మాత్రమే. ఇక్కడ ఒక పాఠం నేర్చుకుందాం. ఈ యాత్రలో, ఈ ప్రయాణంలో మనము ఇతరులను గాయపరిచేవారముగా కాక స్వస్థపరిచేవారముగా మనం మారాలి. ఈ వేలున్నది అందరినీ వేలెత్తి చూపడానికి కాదండి. ఈ వేలున్నది ఎదుటి వ్యక్తి కన్నీరు తొడవడానికి మాత్రమే అని గుర్తు చేసుకుందాం. ప్రియులారా, హగ్గై ప్రవక్త 2వ అధ్యాయము, హగ్గై ప్రవక్త 2వ అధ్యాయం 19వ వచనంలో ఒక మాట విందాం. మీకు ధాన్యము నిలవలేదు, మీ ద్రాక్షలు, అంజూరములు, దానిమ్మలు, ఒలీవలు కాపు పట్టలేదు, అయినను ఇక మీదట నేను మిమ్ము దీవింతును. వింటున్నారా?
ఎష్కోలు లోయలో పండింది ద్రాక్షలు, దానిమ్మలు, అంజూరాలు, ఇతరతర ఫలాలు. ప్రభు అంటున్నారు, మీకు అలాంటి ఫలాలేవి పండకపోయినా ఇక మీదట నేను మీకు కరువు రానివ్వను, ఇది మొదలు నేను మిమ్ము దీవిస్తాను. ఎష్కోలు అని పిలువబడే మీ సంఘాల్లో ఇక మీదట ద్రాక్ష గుత్తులు, దానిమ్మ ఫలాలు, అంజూర ఫలాలు విస్తారముగా ఫలిస్తాయి. ఎంతవరకు మీ కుటుంబాల్లో ధాన్యం కానీ ఎష్కోలులో పండిన ఈ 3 ఫలాలు లేవేమో హగ్గై ప్రవక్త ద్వారా దేవుడు చెప్పాడంటే ఏం చెప్తున్నారంటే, ఇది మొదలు ఫ్రమ్ నౌ ఆన్ మీరు ఈ ఫలాలతో జీవించేలా దీవిస్తానని దేవుడు ఆశీర్వదిస్తున్నారు. ప్రియులారా, ఎష్కోలు లోయ అనగా ఎష్కోలు మొదటి అర్థం గెల లేదా గుత్తి. సంఘములో ఒక గెలలో అన్ని ఫలాలు, అన్ని రకాల ఫలాలు ఒకేలా ఎలా ఉంటాయో, గెలకు చిన్న ఫలాలు పెద్ద ఫలాలు అన్నీ ఎలాగైతే అంటుకొని ఉంటాయో, ఎష్కోలు అని పిలువబడే ఆ గెలలో, ఆ గుత్తి అనే సంఘంలో మనమందరము ఒకే తండ్రికి చెందిన బిడ్డలము. చిన్న పెద్ద, వారు వీరని తరతమ విభేదాలు లేకుండా ఆ గెల అనే ఎష్కోలులో, ఆ కుటుంబంలో, ఆ సంఘంలో మనమందరం కలిసిమెలిసి బ్రతకాలి. కానీ ఎష్కోలు లోయలో ఉంది. ఒకవైపు దేవుడు, మరోవైపు సైతానుడు అనే ఊగిసలాట మధ్య మనం బ్రతుకుతున్నాము. ఈ లోయ గుండా బయటపడే ఒకే ఒక మార్గం, ఎష్కోలు హెబ్రోనులో ఉన్నట్లు మనము దేవుడితో సహవాసం చేస్తే లోకాన్నే జయించగలం. అలా లోకాన్ని జయించగలిగి దేవుడితోనే సహవాసం చేస్తే ఈ ఎష్కోలులో దేవుడిచ్చే పంట ద్రాక్ష గుత్తి, దానిమ్మ ఫలాల గుత్తి, అంజూర గుత్తి. ఈ యాత్రలో మనము ద్రాక్ష ఫలాలు మోసుకునే వారముగా ఉండాలి. నెంబర్ 1 అంటే ఇతరులకు సంతోషాన్ని మోసే ఒక దండెగా, ఒక గెడగా, ఒక కావడిగా మనం మారాలి. రెండోది దానిమ్మ, ఇతరులకు ఐక్యమత్యాన్ని మోసుకుని వెళ్ళే, ఇతరులను కలిపడానికి వెళ్ళే వారముగా మనం మారాలి. ఓకే. ఇక మూడవది ఇతరులకు స్వస్థతనిచ్చే వారముగా, ఆ అంజూరపు ఫలాలుగా మనం మారాలి అన్నది ఎష్కోలు లోయ మనకు నేర్పిస్తున్న మొదటి పాఠం. విన్నారా? ఇంకా అయిపోలేదు. ఎష్కోలు లోయ అనగా మొదటి అర్థం ఓన్లీ గెల, గుత్తి అన్న అర్థం మాత్రమే మనం ఇంతవరకు చెప్పుకున్నాం. ప్రియులారా, కాదేశు నుండి కనాను భూమి ఎలా ఉందో చూసి రావడానికి 12 మంది వేగులు వెళ్ళిన చోటు ఎష్కోలు. వెళ్ళి అందమైన భూమిని చూశారు, సస్యశ్యామలమైన భూమిని చూశారు. నిన్నటి రోజున మనం విన్నాం కదా, ఈ కాదేశులోనే ప్రియులారా వాళ్ళ బతుకులు గల్లంతైపోయాయి, చిందరవందరైపోయాయి, తారుమారైపోయాయి, చెదరిపోయాయి. ఎందుకు? రెండో అర్థాన్ని విందాం. ఎష్కోలు అన్న మాటకు రెండో అర్థం ఉంది, ధైర్యము, కరేజ్, బ్రేవరీ. ఎష్కోలు అనేది ధైర్యాన్ని నింపే స్థలం. ఆ స్థలానికి వెళ్ళి ధైర్యాన్ని నింపుకొని వచ్చే బదులు ఈ 12 మంది వేగుల్లో 10 మంది వేగులు ఏం చేశారండి? భయాన్ని తీసుకుని వచ్చి ఇజ్రాయేలుల మొత్తంలో భయాన్ని నింపేశారు. ఇదే తప్పు. వెళ్ళి ధైర్యాన్ని నింపుకొని రావాల్సిన వాళ్ళు భయాన్ని కూడగట్టుకుని వచ్చి ఆ భయాన్ని 10 మంది మీద రుద్దారు. ఇదే బతుకులు గల్లంతైపోవడానికి కారణమైంది. ప్రియులకు దేవుని బిడలారా, ఈ 10 మంది వేగులు ఇతరులను అధైర్యపరిచిరి కనుక కనానుకు చేరుకోలేకపోయిరి. ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఎష్కోలు ధైర్యాన్ని నింపే స్థలం. ఈ 10 మంది వేగులు వారు భయపడి 10 మందిని భయపెట్టారు. నిర్గమకాండం 3వ అధ్యాయం 8వ వచనములో దేవుడు మోషేతో మాట్లాడుతున్న సందర్భంలో ఏమని వాగ్దానం చేశారు? మోషే, నీ నాయకత్వంలో పాలు తేనెలు జాలువారే కనాను భూమికి ఈ బిడ్డలను నడిపిస్తానయ్యా అన్నాడు. ప్రియులారా,
ఐగుప్తు నుండి ఎష్కోలు వరకు వెళ్ళినటువంటి ఆ ప్రాంతమంతా ఎడారి ప్రాంతమే. వాటి మధ్యలో, ఈ ఎడారి మధ్యలో పచ్చటి ఏదెనులాగా ఎష్కోలు కనబడింది. ఈ పచ్చగా కనబడిన ఎష్కోలును చూసైనా దేవుడి మాట ఈ వేగులకు జ్ఞాపకం రావాలి కదా. దేవుడు నిర్గమకాండం 3:8 పాలు తేనెలు జాలువారే గడ్డ ఇది అని అన్నప్పుడు దేవుడు చెప్పింది నిజమే, ఈ గడ్డ సస్యశ్యామలమే అని తెలుసుకొని ధైర్యాన్ని తెచ్చుకొని, ధైర్యాన్ని నింపుకొని రావాలి కదా ఈ 10 మంది వేగులు. కానీ దేవుడు మాట మరిచిపోయారు. ధైర్యాన్ని నింపుకోవలసిన వీరు అధైర్యాన్ని నింపుకొని, భయాన్ని మూటగొట్టుకొని శిబిరంలోకి వచ్చి అందరికీ భయాన్ని నూరిపోశారు. ఇప్పుడు పెట్రోల్ బంకుకి వెళ్తామండి. పెట్రోల్ బంకుకి వెళ్ళే దేనికి? నీ వాహనంలో పెట్రోల్ నింపుకోవడానికా, లేకపోతే నీరు నింపుకోవడానికా? ఇలా ఉంది వీళ్ళ పని. పెట్రోల్ బంకుకి వెళ్ళి ట్యాంక్ నిండా నీళ్లు నింపుకొని వచ్చారంట ఈ 10 మంది వేగులు. ఎష్కోలు అనేది ధైర్యాన్ని ఇచ్చే ఆ ప్రాంతానికి వెళ్ళి అధైర్యాన్ని మూటగట్టుకుని వచ్చారు. ప్రియులారా, ఇక్కడ ఒక పాఠం నేర్చుకుందాం. నీ హృదయాన్ని దేనితో నింపుకుంటావో లోకమంతా నీకు అలాగే కనబడుతుంది. మన మనసుని పగతోనూ ప్రతీకారంతో నింపుకుందాం అనుకుందాం. ఒకవేళ ఒక వ్యక్తి గురించి పగ, ప్రతీకారం నీతో మన హృదయాన్ని నింపేసుకున్నాం. ఈ ట్యాంక్ నిండిపోయింది పగతో, ప్రతీకారంతో. ఇక ఎదుటివారు ఎంత ప్రేమగా మనల్ని చూసినా, ఎంత ప్రేమగా పలకరించినా మనకు నచ్చదు. ఎందుకు? ట్యాంక్ అంతా పగతో నిండిపోయింది కదా. హృదయాలు చేదులతోనూ, కల్మషంతోనూ, కలహాలతోనూ, అపవిత్రతతోనూ నింపుకొని మూత వేసేసిన సీసాలా చాలామంది ఉన్నారు ప్రపంచంలో. ఈ 10 మంది వేగులు చేసిన మిస్టేకే యాత్రలో ఉన్న మీరైనా నేనైనా చేస్తున్నామేమో. ఎష్కోలు అనగా ధైర్యాన్ని ఇచ్చే చోటు. ధైర్యాన్ని ఇచ్చే చోట్లోకి వెళ్ళి ధైర్యాన్ని నింపుకొని రావాలి మిగతా 2 వేగుల్లాగా. కానీ అధైర్యాన్ని వాళ్ళు నింపేసుకొని ఇతరుల్లో కూడా అధైర్యాన్ని, భయాన్ని నింపారు. ఇదే జరుగుతుంది మనలో ప్రాబ్లం. మన మనసంతా ఏవేవో ఆలోచనలతో నింపేసుకుంటాం. ఆ వ్యవస్థల గురించి, ఆ సంస్థల గురించి, ఆ చర్చ్ గురించి, ఆ ఫాదర్ గురించి, ఆ తోటి విశ్వాసుల గురించి, ఆఫీసులో ఉన్న బాస్ గురించి, మన ఫ్రెండ్స్ గురించి మనసులో చేదుతో నింపుకుంటే, చేదుతో నింపేసుకున్నాం, కోపంతో నింపేసుకొని మూత వేసిన జాడీలాగా ఉన్నాం. కూర్చొని రోజు వచ్చి వాక్యం వింటున్నాం. ప్రభువా ఏం చెప్తావో విను ప్రభువా, చిత్తము ప్రభు, నీ దాసుడు నీ దాసురాలు ఆలకించుచునే ఉన్నారు. ఆలకిస్తున్నాం, ఓ రోజు 1 గంట సేపు వింటున్నాం. కానీ మూత వేసిన సీసాలా ఎంత వాక్యం విన్నా ఏది పని చెయ్యదు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ప్రభు అన్నారు మత్తయి సువార్త 7:6 అలాంటి వారి ముందు వాక్యం చెప్పడం వెలగల ముత్యములను పారవేసినట్లే అని. వెలగల ముత్యములను పారవేసినట్లే, విలువైన వాక్కులను పారవేసినట్లే లెక్క అని. ఇప్పుడు పాకిస్తాన్ అనగానే ఆటోమేటిక్గా ఒక రకమైన కోపం, ఒక రకమైన ద్వేషం కలుగుతూ ఉంటుంది. పాకిస్తాన్ అనేది అనగానే ఒక ద్వేషం నింపుకున్నాం, ఒక కోపం. ఎందుకంటే మన భారతీయులను చంపేస్తే కోపం. అలాగే ఒక వ్యక్తి గురించి, ఒక వ్యవస్థ గురించి ద్వేషాన్ని, చేదును నింపేసుకొని ఇప్పుడు ఆ వ్యక్తి పాడుతున్నాడు అనుకోండి, అందరు చప్పట్లు కొడతారు, బాగా పాడారు, సూపర్ పాడావని. కానీ వీడు అంటాడు, ఎందుకంటే లోపల ఆ వ్యక్తి గురించి చేదు నింపేసుకున్నాడు కదా, ఏం పాడాడులే, ట్రాక్ పెట్టేసుకొని ఏంటి అంటే వెనకాల నుంచి మ్యూజిక్ పెట్టేసుకొని పాడేశాడు. అదంతా అసలు అలా పాడకూడదు తెలుసా మాట్లాడతాడు. ఎందుకంటే నీకు అతని పట్ల చేదు నింపేసుకున్నావురా బిడ్డ. ఎష్కోలు అనే సంఘానికి వచ్చి నువ్వు చేదు నింపుకోకు, ఇతరుల గురించి చెడును నింపుకోవద్దు. ఎష్కోలు ధైర్యాన్ని నింపుకునే చోటు, ప్రేమను నింపుకునే చోటు. రోజు ఆదివారం పూట సంఘానికి వెళ్తున్నావు కదా, సంఘం అనే ఎష్కోలులోకి వెళ్ళి
అక్కడ వారిని వీరిని చూసి చేదు నింపుకోవద్దు నీ మనసులో. ఈ 10 మంది వేగుల్లాగా జీవితాలు గల్లంతైపోతాయి. ఆ కుటుంబం గురించి ఈ కుటుంబం గురించి కలహాలు నింపుకోవద్దు. ఈ చేదు నింపేసుకొని మూత పెట్టేసుకొని వీడింతే అనుకున్నాం. ఇంకా ఆడు పాడితే ఏమంటాం? చెచి ఏం పాడలేదంటాం. అదే మనకు ఒక వ్యక్తి గురించి మంచి నింపుకున్నాం అనుకోండి, అతడు పాడితే నిజానికి అందరికీ అనిపించింది కుక్క మురిగినట్లే ఉంది, కానీ మౌమాటంతో అందరూ చప్పట్లు కొట్టారు. వీడు వచ్చి అంటాడు, ఎందుకంటే మనోడు కాబట్టి, ఇలాంటి గాత్రం ఇలాంటి స్వరం నేను ఎక్కడా వినలేదు అంటున్నాడు. జాలాది గారు ఒక మాట రాశారు. ఆ పాట ఆరంభంలో ఎలాగుంటుందో నాకు తెలియదు, కానీ అయినవాడు పాడితే కోకిలంటరా, కానివాడు పాడితే కాకులంటరా. తర్వాత పాట గుర్తు రాలేదు, ఈ ఒక్క మాట మాత్రం గుర్తుంది. అయినవాడు పాడితే కోకిలంటారంట, కానివాడు పాడితే కాకులంటారంట. ప్రియులారా, మన హృదయం అనే ఈ ట్యాంకులో ఏం నింపుకుంటావో ప్రపంచం అలాగే కనబడుతుంది. ఇంగ్లీష్లో ఆ మాట ఉంది, వీ సీ ద థింగ్స్ నాట్ యాజ్ దే ఆర్ బట్ యాజ్ వీ ఆర్. అంటే ఇప్పుడు ఉదాహరణకి ఈ పెన్ ఉంది, ఇది పెన్నే, కానీ నా హృదయంలో ఒక పువ్వును ఊహించుకున్నాను. ఈ హృదయంలో ఏమనుకుంటానో నాకు ఈ పెన్ను కూడా పువ్వులా కనబడుతుంది, నాకు ఈ మైకు కూడా పువ్వులా కనబడుతుంది, నాకు ఇది కూడా ఒక పువ్వులా కనబడుతుంది, ఈ పేపర్ కూడా ఒక పువ్వులా కనబడుతుంది. ప్రియులారా, we see the things not as they are but as we are, as we think. కాబట్టి ఒక అత్త కోడల పట్ల ఎలా అనుకుంటుంది? ఒక అత్తగారు తన కోడల్ని ఎలా చూస్తుంది, అదే అత్తగారు తన కూతుర్ని ఎలా చూస్తుంది. కోడలు గారు తన అత్తగారిని ఎలా చూస్తుంది, అదే తన తల్లిని ఎలా చూస్తుంది. అందరూ కాదు, కానీ కొన్ని విషయాల్లో మారిపోతుంది కదా. కన్ను బట్టే లోకం కనబడుతుంది, మనస్సు బట్టే ఇతరులు కనబడతారు. ప్రియులారా, ఎష్కోలు అనేది మనం దేవాలయం, మన చర్చ్, మన సంఘం. ధైర్యాన్ని నింపే ఆ ఎష్కోలులోకి వెళ్ళి ధైర్యాన్ని నింపుకొనిరా. ఆల్రెడీ నీ హృదయం భయంతోనో, పిరికితనంతోనో, అపవిత్రతతోనో, ద్వేషంతోనో, కలహంతోనో, చేదులతోనో నిండిపోతే ఎంత వాక్యం వింటున్నా, ఎన్ని ఆరాధనలు, ఎన్ని కోటాల్లో పాలు పంచుకుంటున్నా అంత వృధా. ప్రియులకు దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథం 26వ అధ్యాయం 10వ వచనములో చెప్పబడిన మాట ఒకసారి చదువుతాను, వినండి. నీవు దుష్టులకు కరుణ చూపినను వారు న్యాయమును గ్రహింపజాలరు, నీతిమంతుల దేశమున కూడా నీ మహత్వమును అర్థము చేసుకొనక వారు దుష్క్రియలు చేయుదురు. ఇక్కడ మాట ఏంటంటే, నీవు దుష్టత్వం నిండిపోయిన హృదయాలకు ఎంత ప్రేమ చూపించు, ఎంత కరుణ చూపించు, వారు గ్రహించలేరు, వారు అర్థం చేసుకోలేరు. నీతిగల చోటున నీతి కలిగిన చోటులో ఉంటూ కూడా వారు దుష్క్రియలు చేస్తూ ఉంటారు. ఎందుకో తెలుసా? ఈ 10 మంది వేగులు ఏం చేశారంటే, ఎష్కోలు అనేది ఎంత సస్యశ్యామలమైన భూమో ఇందాక మనం విన్నాం, గెల అనే అర్థం వచ్చే ఆ మాటలో. అంత పవిత్రమైన చోటులో ఉండి, హెబ్రోనులో ఉంది ఎష్కోలు. దేవుడు సహవాసములో ఉండి ఈ 10 మంది వేగులు పిరికితనం అనే వార్తలు తీసుకొచ్చారు. చేదు వార్తలు, చెడవార్తలు తీసుకుని వచ్చారు. నిన్నటి రోజున విన్నాము, కల్పితము అంటే అనేకమైన నెపములు. వాళ్ళు చూసింది ఒకటి, కానీ ఇంకా ప్రజల్లో అధైర్యాన్ని నింపాలని కొన్ని కట్టుకథలు, కొన్ని స్టోరీలు, కొన్ని కల్పిత గాథలు, కొన్ని నెపాలన్నీ కూడా చూసిన దానికి యాడ్ చేసి ఇంకా ఎక్కువ చేసి చెప్పేశారంట ఈ 10 మంది వేగులు. ప్రియులారా, జాగ్రత్తగా వినండి, ఈ మాట గుండెల్లో పెట్టుకోండి. 10 మంది వేగుల్లాగే ఈరోజు చర్చికి వెళ్తున్న వాళ్ళు చాలామంది బయలుదేరారు.
ఈ 10 మంది వేగులు ఎష్కోలు అనే సంఘానికి వెళ్ళి వాళ్ళు చూసిందొకటి, కానీ చూసిన దానికి కట్టుకథలల్లి ధైర్యాన్ని నింపాల్సిన వాళ్ళు పిరికిదనాన్ని నింపారు ప్రజల్లో. ఈరోజు చర్చికి వెళ్తున్న చాలామంది అందరూ కాదు, చాలామంది ఉన్నారు, కానీ వెళ్ళి చూసిందొకటి, విన్నది ఒకటి, బయటికి వచ్చి ఫాదర్ గారు చెప్పిన దానికి కట్టుకథలల్లి, గాలి వార్తలు అల్లి, రకరకాలుగా ప్రచారాలు చేసి విశ్వాసుల్లో ప్రజల్లో అధైర్యాన్ని నింపే ఆ వేగులు నేటికి బ్రతికే ఉన్నారు సంఘంలో. ఫాదర్ గారు చెప్పిన దానికి కట్టుకథలు నెపాలు అల్లి ఇంకా ప్రజల విశ్వాసాన్ని కించపరిచే వేగులు తిరుగుతున్నారు మన సంఘాల్లో. జాగ్రత్త. అలాంటి వేగుల మాటలు వింటే, అలా మనసులు చెడగొట్టే వారి మాటలు వింటే గల్లంతైపోతాయి బ్రతుకులు అని దేవుడు కాదేశులో నిన్నటి రోజున జ్ఞాపకం చేశాడు. చెప్తారు చాలామంది, ఏం జరిగిందో తెలుసా, ఈరోజు ప్రకటనలో ఏం చెప్పారంటే ఫాదరు బోల్డ్ యాడ్ చేస్తారు, బోల్డ్ కల్పిత గాథలు. ఈరోజు ప్రసంగంలో ఫాదర్ ఏం చెప్పారో తెలుసా, ఆయన ఏం చెప్పారో అది చెప్పరు, వీరు కొన్ని యాడ్ చేస్తారు, కొన్ని స్టోరీలు, కొన్ని మసాలాలు, గరం మసాలా యాడ్ చేసి ఇలా అన్నారు అని చెప్తారు లాస్ట్కి. వీరి మాటలు విన్నావో, ఈ 10 మంది వేగుల మాట విని ఇజ్రాయేలీలు రండి తిరిగి మళ్ళా ఐగుప్తుకు వెళ్ళిపోదాం అనుకున్నారు. బతుకులు గల్లంతైపోయాయి. ఇది నేను చెప్తున్నమాట. యాత్రలో ఇట్టంటి బ్యాచ్ ఉంటారు కొంతమంది. సంఘం గురించి, గురువుల గురించి, వాక్యాన్ని వక్రించి కలిపి చెరిపెడి మాటలు మాట్లాడే వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టు. వాళ్ళని నెత్తికెక్కించుకొని ఇంట్లోకి పిలిపించుకొని సోఫా మీద కూర్చోబెట్టి ఒక జ్యూస్ ఇచ్చి వాళ్ళు చెప్పే సోదంతా కూడా విన్నావో, ప్రియులారా, జీవితాలు చెదిరిపోతాయి, జీవితాలు చల్లా చెదరైపోతాయి. రైట్. ధర్మక్షేత్రమైన ఎష్కోలు అనే దేవాలయానికి, సంఘానికి వెళ్ళాము. ధర్మక్షేత్రానికి వెళ్తూ కూడా అధర్మాన్ని మూటగట్టుకుని రావద్దు. ఆదివారం పూట చర్చికి వెళ్ళావు, కానీ సోమవారం నుండి శనివారం వరకు నీ ఆఫీసులో లంచాలు గుంజుతూ బ్రతికితే నువ్వు అధర్మాన్ని మూటగట్టుకున్న వేగువాడివే. ఆదివారం నాడు చర్చ్ అనే ధర్మక్షేత్రానికి వెళ్ళి ప్రేమంటే ఏంటో నేర్చుకుని వచ్చావు, కానీ సోమవారం నుండి శనివారం వరకు ఇంట్లో అందరితో కయ్యాలు గయ్యాలు ఆడుకుంటూ బ్రతికితే నీవు కూడా నేటి తరపు వేగువాణివే. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఇంగ్లీష్ క్లాసులో ఇంగ్లీషే నేర్చుకోగలం. ఏమంటారు? ఇప్పుడు ఇంగ్లీష్ స్పీకింగ్ కోర్స్ అని ఒక బోర్డు ఉంటుంది. ఆ క్లాస్ రూమ్కి వెళ్తాం. అక్కడికి వెళ్ళి నేను తెలుగు నేర్చుకోవడానికి వచ్చానండి, నేను హిందీ నేర్చుకోవడానికి వచ్చాను, आप कुछ हिंदी में बात कर सकता है అన్నాం అనుకోండి, వాట్ ఆర్ యూ టాకింగ్ అంటారు. ఇంగ్లీష్ క్లాసులో ఇంగ్లీషే నేర్చుకోగలం, తెలుగు రాదు. డ్యాన్స్ క్లాసులో మ్యూజిక్ నేర్చుకోలేవు. ప్రియ దేవుని బిడ్డలారా, నేను చెప్పే మాట ఏంటంటే, దేవాలయములో ఉంటూ దేవాలయములో ఉన్న దేవుడి గుణాలే నేర్చుకొని దేవుడి గుణాలే నింపుకొనిరా. ఎష్కోలు లోయలోకి వెళ్ళిన మంచి ప్లేస్కి, కానీ గుండెల నిండా నింపుకొని వచ్చింది చాలా చెడు. ఇది 10 మంది వేగులు ఎష్కోలులో చేసింది. ప్రియులారా, తేడా గమనించారా? ఎష్కోలులో మొదట్లో 2 మనుజులు, వారిని తండ్రి పరిశుద్ధాత్మలతో పోల్చాను కదా. ఇప్పుడు రియల్గా 2 మనుజులు ఎవరంటే, కావడి మీద ద్రాక్ష గుత్తి, దానిమ్మ ఫలాలు, అంజూరపు గుత్తి మోసుకుని వచ్చిన ఆ 2 ఎవరు? 2 వేగులు. నేను అనుకుంటాను, ఒకవైపు యెహోషువ, ఇంకోవైపు కాలేబు. మంచిని మోసుకొని వచ్చారు. ఎష్కోలులో ఉన్న మంచిని, ఏ మంచిని చూశారో ఆ మంచిని మోసుకొని వచ్చారు ప్రజల దగ్గరికి, మోషే దగ్గరికి. కానీ మిగతా 10 మంది ఈ బ్యాచ్ ఉన్నారే, ఎష్కోలులోకి వెళ్ళారు, చెడును చేదును మోసుకొని వచ్చారు, దుర్వార్తలు మోసుకొని వచ్చారు. ఎష్కోలు లాంటి ఇంగ్లీష్ క్లాస్కి వెళ్ళి తెలుగు నేర్చుకోవడానికి వెళ్ళినట్లుగా ఉన్నారు వీళ్ళు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ధర్మక్షేత్రములో ఉండి అధర్మంగా ఎలా బ్రతకగలిగారో వీళ్ళు. ధైర్యం ఇచ్చే ఎష్కోలులో ఉండి పిరికితనాన్ని ఎలా మూటగట్టుకుని ఉన్నారో వీళ్ళు. అందుకే జీవితాలు గల్లంతైపోయాయి, ఆశలు ఆవిరైపోయాయి, శ్రమకాలం ఎక్కువైపోయింది. నిన్న చెప్పాం కదా,
ఒక్క నెల రోజుల్లో కనాను భూమిలోకి అడుగు పెట్టాల్సిన వారి జీవితంలో శ్రమల కాలం ఎక్కువైపోయింది. 40 సంవత్సరాల పాటు తిరిగిన చోటులోనే తిరిగి చుట్టూ తిరిగి జీవితంలో పొందాల్సిన దీవెనలు ఆలస్యమైపోయి, ఎంత ఆలస్యం అంటే జీవితకాలం లేట్ అయిపోయింది. చేరుకోవలసిన గమ్యాలు దూరం అయిపోయాయి. కాబట్టి అడుగుదాం, ఈరోజు నిన్నెక్కడ ఉన్నాను, నేనేం చేస్తున్నాను, ఎటు వెళ్తున్నాను, ఎలా బ్రతుకుతూ ఉన్నాను నా జీవితంలో. కోవాదిస్ లతీన్ భాషలో వేర్ ఆమ్ ఐ గోయింగ్. ఈ ప్రయాణంలో, ఈ యాత్రలో ఎష్కోలు అనగా ధైర్యాన్ని ఇచ్చే చోటు, భక్తిని నింపే చోటులో ఉంటూ మరి ద్వేషాన్ని నింపుకొని వస్తున్నామేమో. చర్చికి ఎందుకు వెళ్తున్నాం? ప్రేమ నింపుకొని రావడానికి, వాక్యాన్ని నింపుకొని రావడానికి, తోటి సంఘస్థులను ఎలా ఐక్యమత్యముతో ఉండి వారిని వీరిని క్షమించడం ఎలాగో నేర్చుకొని రావడానికి చర్చికి వెళ్తాం. చర్చికి వెళ్ళి మనం రాజకీయాలు చేయడం ఏంటంటే అక్కడ? చర్చికి వెళ్ళి విభేదాలు తగాదాలు సృష్టించడం ఏంటంటే అక్కడ? చర్చికి వెళ్ళేది అక్కడ కయ్యాలు నోరు పెద్దగా వేసుకొని వారి మీద వీరి మీద లేనిపోని చాడీలు చెప్పుకోవడానికా అండి? చర్చికి వెళ్ళేది మళ్ళా BBC రేడియోలాగా ఆ వారం అంతా ఏమైందో చర్చి బయట అందరితో గుసగుసలాడుకోవడానికా అండి? ప్రియ దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, కొంతమంది చర్చికి వెళ్ళేది ఎందుకో తెలుసా? జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ సేక్. వాళ్ళు ఈ 10 వేగులతో సమానం నా దృష్టిలో. వారి జీవితాలు ఖచ్చితంగా గల్లంతైపోవడానికే దేవుడు నిర్దేశించాడు. కానీ ఒక గురువుగా మోషే గారిలాగా రోజు నా ప్రార్థన ఏంటో తెలుసా? దేవా, తెలుసో తెలియకో వారి ఈ 10 మంది వేగుల్లాగా ఎష్కోలు అనే దేవాలయానికి వెళ్తున్నా చెడును, పిరికితనాన్ని, భయాన్ని మూటగట్టుకొని అందరికీ భయాన్ని నిరుపోస్తున్నారు. అందరిలో విశ్వాసము, ప్రేమ చల్లారిపోయేలా చేస్తున్నారు. వారిని చూసి నీవు కన్నెర్ర చేసావు కదా, మోషే ప్రార్థన చేయగానే నువ్వు శాంతించావు కదా. రోజు దివ్యబలి పూజలో ప్రియులారా ప్రతి గురువు చేసే ప్రార్థన, ప్రభువా నలుదెసలా చెదిరిపోయిన మీ బిడ్డలను జ్ఞాపకం ఉంచుకునండి అయ్యా. ఇదే మా ప్రార్థన అండి. పూజలో మీరు ఆ మాట విన్నారా? నలుదెసలా చెదిరిపోయిన మీ బిడ్డలను జ్ఞాపకం ఉంచుకోండి ప్రభువా. చెదరగొట్టే వారిని జ్ఞాపకం ఉంచుకోండి, చెదిరిపోతున్న వారిని జ్ఞాపకం ఉంచుకోండి. ప్రార్థన చేస్తాం. దేవా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుడు. ఏ కీడులు? ఈ 10 మంది వేగుల్లాంటి వాళ్ళు సంఘాల్లో వీధుల్లో తిరుగుతున్నారు. ప్రతి ఇంటిలోకి వెళ్ళి గృహ సందర్శన చేస్తూ మతులు చెడగొడుతున్నారు. ఈ వేగులు మా వీధుల్లో తిరగనివ్వకుండా ఇదే కీడు నాటే జనాలు పెరిగిపోతున్నారు. వారి మీద వీరి మీద ద్వేషాన్ని నాటే, కలుపు మొక్కలు నాటే సైతాను సంతతి తిరుగుతున్నారు. పరమగీతాల భాషలో చెప్పాలంటే ద్రాక్ష తోటలో గుంట నక్కలు తిరుగుతున్నాయి. జాగ్రత్త. రైట్? కాబట్టి ఎష్కోలు అనే ఆలయానికి వచ్చి మారినవారు, స్వస్థత పొందినవారు చాలామంది ఉన్నారండి. అందరూ ఈ 10 మంది వేగుల్లాగే పనికి మాలిన బ్యాచ్ ఉండరు. మారినవారు చాలామంది ఉన్నారు. మందిరానికి వెళ్ళి మారినవారు చాలామంది ఉన్నారేమో కానీ మందిరములో ఉన్నవారు, మందిరములోనే ఉన్నవారు సాధారణంగా మారటం లేదు. నేనేదో గాలిలో మాట్లాడట్లేదు, వాక్యం ఆధారంగా మాట్లాడుతాను వినండి. షిలో అనే మందిరానికి హన్నా అనే స్త్రీ వెళ్ళి ప్రార్థన చేసింది. ప్రభువా, నన్ను కరుణించు, నన్ను దీవించు అని షిలోలో ప్రార్థించింది. ఆమె గొడ్రాలు అనేటువంటి ఆ నిందను చెరిపేసుకొని ఒక తల్లికి బిడ్డ అయింది. తర్వాత 5 బిడ్డలకు తల్లి అయింది. తర్వాత ఈమె బతుకు మారింది. కానీ ఆలయంలోనే ఉంటూ ఆలయంలో సేవ చేస్తూ ఉన్న హోఫ్నీ ఫినేహాసులు బతుకు మారిందా? మారలేదు. చచ్చేటంత వరకు వారు మారలా. ప్రియులారా, ఒకవేళ మీ మనసు నొప్పిస్తుంటే నన్ను మన్నించండి. ఎక్కడెక్కడి నుంచో దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా వాక్యాన్ని విని, స్వరాన్ని విని వారి బతుకులు మార్చుకుంటున్నారు. గుడికి సమీపంలో, గుడికి దగ్గరలో ఉన్న కొంతమంది మారరే. దేవాలయంలోనే ఆ సాక్రిస్టియన్గానో ఉపదేశిగానో పనిచేస్తున్న చాలామంది మారరే. ప్రియ దేవుని బిడ్డలారా,
ఎంత దేవాలయములోనే ఉంటున్నా, దేవాలయములోనే సేవ చేస్తున్నా అవే కోపావేశాలు, అవే అక్రమ సంబంధాలు, అవే అన్యాయార్జనలు, అవే త్రాగుడు, అదే జోదం. ధైర్యం ఇచ్చే చోటుకొచ్చి ఎందుకు ధైర్యంతో నిండిపోలేదు? ధర్మం బోధించే చోటులో ఉండి ఎందుకు ధర్మం నేర్చుకోలేదంటే మనం చెప్పలేము ప్రియులారా. కానీ ఒక్కటి మాత్రం చెప్తున్నాను, ఎష్కోలు అనే లోయలో ఆ ఇద్దరి పంపబడింది 12 మంది వేగులు ఒక దగ్గరికే వెళ్ళారు. కానీ ఆ ఇద్దరికి ఈ 10 మందికి తేడా చూసారా? ఆ ఇద్దరు కావడి మోసుకుంటూ సంతోషాన్ని పంచారు, ఐకమత్యాన్ని వెదజల్లారు, స్వస్థతను పంచుకున్నారు. కానీ 10 మంది పిరికితనాన్ని, భయాన్ని, కట్టుకథలను, గాలివార్తలను ప్రజల హృదయాల్లో నాటి ప్రయాణం ఆగిపోయేలా చేశారు. నేను మిమ్మల్ని అడుగుతా, ఈ యాత్రలో మనం ఆ ఇద్దరిని పోలి ఉన్నామా? ఈ 10 మందిని పోలి ఉన్నామా? మెజారిటీ చూడండి, మంచిని చేసేది ఇద్దరే, కానీ చెడును ప్రచారం చేసేది 10 మంది ఉన్నారు. మెజారిటీ ఆ రోజుల్లోనే కాదు, ఈ రోజుల్లోనే కూడా అదే మెజారిటీ. కాబట్టి మనము ఈ యాత్రలో ఆ ఇద్దరిని పోలి ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. 10 మంది మాట, 10గుర మాట పాటి అయి ధరజల్లు. 10గుర మాట చెల్లుబడైపోతుందని నోరుదే రాజ్యం అంటున్నారు ఈ రోజుల్లో. కాబట్టి దేవుడి సన్నిధికి వచ్చేటప్పుడు ఏం చేయాలి? ఖాళీ పాత్రగా రావాలి, నింపబడిన పాత్రగా వెళ్ళాలి. ఖాళీ పాత్రగా రావడం అంటే దప్పికగొనిన దుప్పి సెలయేటి వాగుల చెంతకు వెళ్ళినట్లు. 42వ కీర్తన 1వ వచనము. అంత ఏదో ఆచారంగా అలవాటుగా దేవాలయానికి వెళ్లకుండా ఆతృతతో ఆశగా వెళ్ళాలి. దేవా, ఈరోజు ఏ వాక్యంతో నాతో మాట్లాడతావు, ఏ వాక్యంతో నన్ను గద్దిస్తావు, నన్ను మందలిస్తావు అని ఆతృతతో వెళ్ళాలి. లూకాసు వార్త 1:53లో ఆకలిగొన్న వారిని సంతృప్తిపరచి ధనవంతులను ఒట్టి చేతులతో పంపిస్తాడని ఆ తల్లి పాడిన పాట, స్తోత్ర గీతం జ్ఞాపకం చేసుకోండి. ఆకలితో వెళ్ళాలి, ఖాళీగా రావాలి, ఖాళీ హృదయంతో. అంతేగాని చేదు, ద్వేషం, ఏవేవో మనస్పర్ధలు నింపేసుకొని, వాక్యం బోధించే గురువు మీద ఏదో అపోహలు పెట్టుకొని, సంఘస్థుల మీద, సంఘ పెద్దల మీద ఏవో కల్పిత కథలన్నీ కూడా, కట్టుకథలన్నీ గుండెల్లో పెట్టుకొని అక్కడ కూర్చుంటే మోతేసేసిన సీసాలో ఏమీ నింపలేము. ఓకే, ఖాళీ పాత్రగారా నింపబడి వెళ్తావు నువ్వు. మందిరానికి, దేవాలయానికి వెళ్ళేటప్పుడు ఏదో అలవాటు కోసమో, ముఖస్థుతి కోసమో, ఏదో రూల్ ఉంది కదా ఆదివారంలోను అప్పు పండుగల్లోనూ దేవాలయానికి వెళ్ళాలని, అలా మొక్కుబడిగా వెళ్ళకూడదు, వాక్యాసక్తితో వెళ్ళాలి. సామెతల గ్రంథం 27:7లో ఒక మాట ఉందండి, కడుపు నిండిన తర్వాత తేనె కూడా సహింపదు, ఆకలిగా ఉన్నప్పుడు చేదు కూడా తీయగా ఉండును. విన్నారా ఈ మాట? కడుపు నిండిపోయిన తర్వాత అంటే హృదయం నిండా వాళ్ళ గురించి, వీళ్ళ గురించి ద్వేషం, కోపం, అసూయ, స్వార్థం నిండిపోయింది. అప్పుడు వారి చెవులకి తేనెలాంటి మధురమైన వాక్యం వినబడినా అది సహింపదు. ఖాళీగారా, ఆకలితో మకమకలాడుతూ వచ్చేవాడికి చేదు కూడా మధురంగా కనబడుతుంది అని అక్కడ చెప్పబడి ఉంది ప్రియులారా. కాబట్టి ఈరోజు ఎంత విశ్వాసముతో మనం వస్తామో, ఎంత ఖాళీ పాత్రగా మనం వస్తామో అంతగా దేవుడు మనల్ని నింపుతాడు. రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం నుంచి చదవక్కర్లేదు. ఒక ప్రవక్త భార్య అప్పుల ఊబిలో ఉంది. ఎలీషా గారి దగ్గరికి వచ్చి, అయ్యా, నా పెనిమిటి బ్రతికినన్నాళ్ళు ఎంతో సేవ చేశాడు, ఇప్పుడు నేను నా బిడ్డలు అప్పుల్లో బతికిపోయాము, అప్పుల్లో బ్రతుకుతున్నాము, మా మీద దయ ఉంచి ఏదైనా సహాయం చేయండి అంటే ఎలీషా గారు ఆలోచించి, అమ్మా నీ దగ్గర ఏముందంటే, మా దగ్గర ఏముంటుందయ్యా, పిడతలో ఈ మాత్రం నూనె ఉంది అంతే. ప్రవక్త చెప్పాడు, వెళ్ళు, ఖాళీగా ఉన్న దుత్తెలు అంటే క్యాన్స్, ఖాళీ క్యాన్స్ ఏవైతే ఉన్నాయో మీ ఊర్లో వారిని వీరిని అందరిని అడుగు, ఖాళీ క్యాన్స్ అన్నీ నీ ఇంటికి తీసుకుని వచ్చి నీ దగ్గరున్న ఈ మాత్రం నూనెతో నింపడం ప్రారంభించు. ప్రవక్త చెప్పినట్లే ఎన్ని ఖాళీ క్యాన్స్ తీసుకొచ్చిందో
అన్ని ఖాళీ క్యాన్స్ కూడా నిండిపోయాయి, నూనెతో నిండిపోయాయి. తల్లి అడిగింది, ఇంకా ఏవైనా ఉన్నాయా అంటే బిడ్డ అన్నాడు, అమ్మా మనం తెచ్చిన క్యాన్స్ అన్నీ నిండిపోయాయి. అంటే అనుకుందాం, ఒక 100 క్యాన్లు తెచ్చారు, 100 క్యాన్లు కూడా నూనెతో నిండిపోయాయి. ఆ నూనెను అమ్మి అప్పులన్నీ తీర్చింది ఆ తల్లి. అదే 200 క్యాన్లు తీసుకొచ్చుంటే, 1000 ఖాళీ క్యాన్లు తీసుకొచ్చుంటే వాటన్నిటినీ దేవుడు నింపేవాడా కాదా? నువ్వు ఎంత ఖాళీగా వస్తావో అంత అధికంగా దేవుడు తన వాక్కుతో, తన దీవెనలతో మనల్ని నింపుతాడు. ఆంతరంగిక శుభ్రత ఉన్న పాత్రలని దేవుడు పొంగి పొర్లే పాత్రగా మారుస్తాడు. ప్రియులకు దేవుని బిడలారా, కాబట్టి ధైర్యంగా బ్రతుకు. అలా ధైర్యంగా బ్రతకనట్లు 10 మందిని ప్రోత్సహించు. నీవు ధైర్యంతో ఉండు, అందరినీ ధైర్యంగా ఉండేలా చేయు. నీవు సమాధానంగా బ్రతుకు, అందరినీ సమాధానంలా బ్రతికేలా చేయు. మనం పవిత్రంగా బ్రతుకుదాం, అందరినీ పవిత్రంగా బ్రతికేలాగున ప్రోత్సహిద్దాం. కాలేబు, యెహోషువ వీళ్ళిద్దరిలాగా బ్రతుకుదాం. వాళ్ళిద్దరేనండి కణాల్లోకి అడుగుపెట్టారు. నేను చెప్పాను కదా, 5,99,998 మంది గల్లంతు, ఇద్దరు అడుగుపెట్టారు. నాట్ ఈవెన్ మోషే, నాట్ ఈవెన్ అహరోన్, కాలేబు, యెహోషువ మాత్రమే కనాను భూములు అడుగుపెట్టారు. ఎందుకంటే వాళ్ళు ఎష్కోలులోకి వెళ్ళి వాళ్ళు చూసింది చూసినట్లుగా మంచిని మోసుకుంటూ వచ్చారు. సంఘములోకి వెళ్ళి కేవలము కాలేబు, యెహోషువ లాగా, కాలేబు యోధా గోత్రీయుడు, యెహోషువ ఎఫ్రాయిము గోత్రీయుడు. ప్రియులారా, అలా సంఘానికి వెళ్ళి కాలేబు, యెహోషువ లాగా చెడు మోసుకోవద్దు. పొట్టుతో మనకు పనేంటండి? గింజ అనే వాక్యాన్ని మోసుకోవాలి. కానీ కాలేబు, యెహోషువలు మోసుకొచ్చింది సంతోషాన్నిచ్చే ద్రాక్ష గెల, ఐక్యతను పెంచే దానిమ్మ పళ్ళు, స్వస్థతనిచ్చే, గాయపరిచేది కాదు, స్వస్థతనిచ్చే అంజూరపు పళ్ళ గుత్తి. కాబట్టి అవి మోసే వాళ్ళముగా ఉండాలి. ఈ 10 మంది బ్యాచ్ ఉన్నారే, ఈ 10 మంది బ్యాచ్ ప్రియులకు దేవుని బిడ్డలారా, తాము చెడి అందరినీ చెరిచారు, తాము భయపడి అందరినీ భయపెట్టారు. కానీ కాలేబు, యెహోషువలు తాము ధైర్యంతో నుండి అందరికీ ధైర్యాన్ని నింపారు, తాము విశ్వాసంతో ఉండి అందరిలో విశ్వాసాన్ని నింపారు. నువ్వెవరివి నీ యాత్రలో? కాలేబు, యెహోషువవా, లేకపోతే 10 మంది వేగుల్లాగా ఉన్నామా? ఈ 10 మంది వేగుల్లాగా బ్రతికితే శ్రమ దినాలు పెరుగుతాయి. దేనికోసమైతే ఈ యాత్రలో పరిగెడుతున్నామో అది అందనంత దూరంగా వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. ప్రియులారా, ఎష్కోలు లోయ, ఈరోజు 59వ రోజు మన ప్రయాణంలో ఎష్కోలు అనే ఈ ప్రాంతంలో దేవుడు మనందరికీ నేర్పిస్తున్న పాఠాలు ఇవి. ఎష్కోలు అనగా 2 అర్థాలు. ఒకటి గెల లేదా గుత్తి, రెండవది ధైర్యము. కాబట్టి ఇలాంటి ప్రాంతంలో అందరూ వెళ్ళారు 12 మంది, కానీ ఇద్దరు కనాను భూములు అడుగు పెట్టగలిగారు. మరో 10 మంది బ్రతుకులు గల్లంతైపోయాయి. సంఘానికి అందరం వెళ్తున్నాం, దేవాలయానికి అందరం వెళ్తున్నాం, కానీ ఆ ఇద్దరు ఎవరు? వాక్యం ఆలకిస్తున్న బిడ్డ, ఆ ఇద్దరు ఎవరు? ఈ నేటి తరపు కాలేబు, యెహోషువలాగా ధైర్యాన్ని నింపుకొని ధైర్యాన్ని నింపేవాడువా నువ్వు? విశ్వాసాన్ని హృదయంలో నింపుకొని ఆ విశ్వాసాన్ని 10 మందికి నింపేవారుగా మీరుండాలి. అంతేగాని పిరికితనాన్ని, ధైర్యాన్ని, కల్పిత మాటలను, ఇతరులను చెడగొట్టే మాటలను, ఇతరులను గమ్యానికి దూరం చేసే మాటలను ఎప్పుడు నోటితో మాట్లాడకూడదు. అలాగైతే శ్రమ దినాలు పెరిగిపోతాయి. మనం ఆశించే ఏ గమ్యం కోసం పరిగెడుతున్నామో ఆ గమ్యం, ఆ లక్ష్యం అందనంత దూరంగా వెళ్ళిపోతుంది అనే ఈ అద్భుతమైన పాఠం దేవుడు మనతో మాట్లాడారు. ఎష్కోలు లోయలో ఈ పాఠాలన్నీ నేర్చుకొని మన యాత్రలో, మన ప్రయాణంలో బ్రతుకు దినములన్నీ కాలేబు, యెహోషువలాగా కావడి మోసేవారముగా ఉందాం. సంతోషపు కాడిని మోసేవారముగా ఉందాం. భారము చే అలసి సొలసి ఉన్న బిడ్డలారా రండి, నా కాడిని మీరెత్తుకోండి. ఆ కాడిని ఎత్తుకొని ప్రయాణంలో మనతో పాటు తోటి ప్రయాణికులను కూడా మన లక్ష్యం, మన గమ్యమైన పరలోక కణానికి చేర్చుటకు మన వంతు ప్రయత్నం మనం చేద్దాం. ఈ ప్రయత్నములో, ఈ ప్రయాణములో దేవదేవుడు నిత్యము మనకు తోడై ఉండి కాపాడుదురుగాక. ఆమెన్.
ప్రార్థించుదము. పరిశుద్ధుడా మా దేవా, కృపా సత్య సంపూర్ణుడా, ఎష్కోలు లోయ అనే ఈ ప్రాంతము నుండి అనేకమైన ఆధ్యాత్మిక పాఠాలు మా అందరికీ ఈరోజు నేర్పినందుకు స్తోత్రాలు, వందనాలు. 12 మంది వేగులు ఈ లోయలోకి పంపబడినప్పటికీ కాలేబు యెహోషువలు మాత్రమే ధైర్యాన్ని నింపుకొని వచ్చారు. దానితో పాటు సంతోషాన్ని నిండుకునే గెలను మోశారు. వాళ్ళు ఐకమత్యానికి సాదృశ్యమైనటువంటి దానిమ్మ పళ్ళను వాళ్ళు మోసుకుంటూ వచ్చారు. స్వస్థతనిచ్చే అత్తి పండ్ల గుత్తిని కూడా వారు మోసుకుని వచ్చారు. దేవా, ఈ యాత్రలో మేము కాలేబు యెహోషువల్లాగా మంచిని మాత్రమే మోసుకుంటూ నిన్ను చేరే వరకు మంచిని మాత్రమే ఆలోచిస్తూ చేస్తూ జీవించే అనుగ్రహాన్ని మాకు దయచేయండి. మిగతా 10 మంది వేగుల్లాగా ధైర్యాన్ని నింపే చోటులో ఉంటూ కూడా అధైర్యాన్ని వారు నింపుకొని అదే అధైర్యాన్ని 10 మందికి పంచి బతుకులు గల్లంతయ్యేలా చేశారు. అలాంటి చెడు బ్రతుకు నుండి మమ్మందరిని వేరు చేయమని, అలా మా జీవితంలో ఎవరైతే అధైర్యాన్ని పిరికిదనాన్ని నూరుపోస్తున్నారో, సంఘాన్ని చెరిపి చెడగొట్టే మాటలు కల్పిత గాథలు మా చెవులకు ఎవరు చేరుస్తున్నారో వారి సహవాసము నుండి స్నేహము నుండి మేము దూరముగా జీవిస్తూ మేము కూడా ఒకానొక దినమున మీ వాగ్దాన సీమ అయిన కనాను భూమి చేరుకునే అనుగ్రహాన్ని దయచేయమని మా ప్రభువైన యేసు పవిత్ర నామములో ఈ మనవి చేయుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మదేవుని దీవెనలు సర్వదా మీకు తోడై ఉండి మీ యాత్రలో నిత్యము మిమ్ము నడిపించి సర్వదా కాపాడుదురుగాక.